హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొకలాగైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట. మీరు హ్యాపీగా అయితే వీడియోస్ అయితే చూడొచ్చండి. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ డ్యూటీకి అయితే వెళ్ళానమాట. 3 days అవుతుందండి, అందుకని ఈ మధ్య వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే చేశానండి. ఇక్కడ ఇంకా అన్ని పప్పులు కలిపి చేస్తాను అనమాట. దోశ అయితే చాలా హెల్దీ కదండి. నాకేంటంటే హెల్దీయే నేను తిన్నానమాట. కొంచెం తింటే బాగుంటుందని చెప్పి ఈ మధ్య అయితే ఈ విధంగా అయితే చేశానండి. ఒక 2 days వరకు అయితే పిండి అయితే ఉందన్నమాట. మేమైతే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళేసరికి 3 days అవుతుందండి. ఇంక మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. ఇంక తినేసి పడుకొని మేము లేచింది 4కో 5కో లేచామండి. అంత స్ట్రెయిన్ అయ్యామన్నమాట, బాగా అలసిపోయామండి. ఇంకా డ్యూటీ అంటే ఇంకా మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అయితే జరిగిందండి. ఇంకా జనాలు వస్తానే ఉన్నారన్నమాట. అందుకని చెప్పి ఈ మధ్య అయితే డైలీ వీడియోస్ అయితే చేయలేదండి. ఈరోజు అయితే మా పెళ్లి రోజు అనమాట. ఎలాగో ఈరోజు 14వ తేదీ అయితే ఎలాగో ఎలక్షన్ డ్యూటీ అయితే పడలేదండి. ఇంకా ముందుగానే ఎలక్షన్స్ కాబట్టి ఇబ్బంది లేదనమాట. మేము పడుకొని లేచాక నైట్ అయితే చేసుకున్నామండి. ఇక్కడైతే దోశ అయితే వేసాను, చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. అంటే మనం నైట్ అంతా నానబెట్టుకొని ఉదయాన్నే వేసుకోవాలన్నమాట. ఇంకప్పుడే మనకు చాలా మంచిది. ఇక్కడైతే చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి. ఇంకా తింటున్నాం అనమాట. తినేసి పడుకోవాలండి ఇంకా ప్రశాంతంగా. ఇంకా మా మ్యారేజ్ అయ్యి ఒక 3 years అయితే అవుతుందండి. ఇంకా 3rd anniversary అనమాట. ఇక్కడైతే టిఫిన్ తినేసిన తర్వాత పడుకొని అప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. మేమైతే మార్నింగ్ వచ్చేటప్పుడే నేనైతే పూలు అయితే తీసుకున్నాను అనమాట. నేనేంటంటే ఫస్ట్ నా శారీ కట్టుకునేటప్పుడు ఏంటంటే నా పూలు అయితే కంపల్సరీగా ఉండాలండి. ఇష్టం అనమాట. అంటే మామూలు టైంలో అయితే అసలు పెట్టుకోనండి, మా వారు తీసుకొస్తానన్నా కూడా. ఇక్కడైతే కూరగాయలు అయితే తీసుకున్నామండి. ఇంకా బస్సు దిగి డిపోలోనే అనమాట. అవి ఆకుకూరలు ఇవన్నీ తీసుకొని వచ్చేసాము. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే చేసుకోవాలండి. నైట్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నాకైతే బాగా అలసిపోయానండి, బాగా నిద్ర వస్తుందన్నమాట. ఇప్పుడు నేను వీడియోస్ అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నా వాయిస్ అయితే నీరసంగా అనిపిస్తుందండి. ఇంకెలా 2 days 3 days అవుతుంది కదా అప్లోడ్ చేయాలని చెప్పేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మేము వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఈ మధ్య అయితే రైస్ కుక్కర్ అయితే ఆర్డర్ పెట్టామండి. అంటే చాలా తక్కువ రోజులో, అంటే చాలా తక్కువ రేట్లోనే వచ్చిందనమాట. ఇదేంటంటే రైస్ కుక్కర్ అండి. 1 liter ఉంటుందండి. 2 గిన్నెలు వచ్చాయన్నమాట. మాకైతే సరిపోతుందండి, అంత పెద్దదేం కాదనమాట. మేమేమనుకున్నామంటే కొంచెం పెద్ద గిన్నెలు వస్తాయేమో అనుకున్నాము. మాకైతే సరిపోతుందండి ఇద్దరికైతే. ఒక దాంట్లో కర్రీ చేసుకుని ఒక దాంట్లో రైస్ అలా చేసుకోవచ్చు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. అంటే మేమైతే తినము. అంటే మనకి ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినప్పుడు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. అంటే కొంచెం మనకు అవసరం అవుతుంది కదండి, ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము. ఇప్పుడైతే ఫైనల్గా అయితే తీసుకున్నామండి. ఎందుకంటే ఈ మధ్య అయితే గ్యాస్ బుక్ చేస్తే చాలా లేట్ అవుతుందండి, అందుకని చెప్పి తీసుకున్నాం అనమాట. ఆ లాస్ట్ మంత్లో కూడా ఒక 1 week 10 days అయిందండి గ్యాస్ తీసుకోక. అందుకని మేము తీసుకున్నాం అనమాట. మనకు అవసరమైనప్పుడే తీసుకోవాలి కదా అని చెప్పి. అయితే పర్లేదండి, బాగున్నాయి అనమాట. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుందండి. పిజియన్ అనమాట కుక్కర్ వచ్చి వైట్ అండి. మా వారు అంటున్నారు నువ్వైతే నీట్గా ఉంచుతావా అంటున్నారు అనమాట. ఇక్కడైతే ఈరోజు అయితే వచ్చేయండి కుక్వేర్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలండి. లేవన్నమాట, అంటే ఉన్నాయండి, పాతబడిపోయాయి అనమాట. అందుకని చెప్పి తీసుకున్నామండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చిందండి మా ఇద్దరికైతే. ఈరోజు అయితే ఇలా జరిగిందండి. మా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేను లేచాక ఈ స్వీట్ అండి, అంటే సేమియా స్వీట్ అనమాట చేశానండి. చాలా బాగా కుదిరింది. మా వారు అయితే తినరండి స్వీట్స్, నేను ఒక్కదాన్నే తిన్నానమాట. నాకు అనిపించింది ఈరోజు, అందుకని చెప్పి చేశానండి. చాలా బాగుంది. నెయ్యి అయితే వేసి చేశానన్నమాట.
ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడైతే రెడీ అయ్యానండి. నైట్ అనమాట. ఇంకా మా వారు తీసుకొచ్చారండి, శారీ తీసుకొచ్చి 4 months అవుతుందన్నమాట. మ్యారేజ్ రోజు కట్టుకోవాలని చెప్పి ఇంక ఇప్పుడైతే కట్టుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే ఇంక ఇప్పుడైతే షార్ట్ అయితే చూపిస్తున్నాను కదండి, నల్లపూసలు బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. అంటే 9 grams అలా తీసుకున్నానండి. మీకు తర్వాత నెక్స్ట్ వీడియో డీటెయిల్స్ అన్నీ చెప్తాను. 3 వేసుకోమన్నారనమాట మా హస్బెండ్ అయితే, అందుకని 3 వేసుకున్నానండి. ఇక్కడైతే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఒక 1/2 కిలోనే తీసుకున్నామండి. అంతకుముందు మా హస్బెండ్ పుట్టినరోజు అప్పుడు ఏంటంటే 1 కిలో తీసుకున్నామండి. ఇంకెందుకులే మనమిద్దరమే కదా, స్కూల్ ఉంటే మేము అంటే పెడతాం, పిల్లలకైతే పెడతాం అనమాట కేకు. ఇప్పుడు ఎవరు స్కూల్స్ కూడా లేవు కదండి, సెలవులు అని చెప్పి మా ఇద్దరు వరకే తెచ్చుకున్నాం అనమాట. నేను కూడా తిననండి కూలింగ్, మా వారొక్కరే తినాలి. కింద ఇంకెవరైనా వాచ్మెన్ పిల్లల వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తామన్నమాట. ఇంక ఇలా అయితే ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ అయ్యామండి. అంటే బాగా అలసిపోయామన్నమాట. అంటే కొంచెం నిద్ర వస్తున్నట్టు అట్లా అనిపించిందండి. ఇంకా అయితే మొత్తానికి ఫైనల్గా అయితే ఇంకా మా మ్యారేజ్ డే అయితే ఇలా జరుపుకున్నామండి. ఇక్కడ వీడియో ఏంటంటే మా వారు ఆన్ చేసి వచ్చినప్పుడు ఇంత కొంచెం క్లారిటీగా అయితే కనిపించలేదండి. ఫస్ట్ తీసిన వీడియో మొత్తం చాలా బాగుందన్నమాట. కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే సరిగ్గా లేవండి. ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే జరుగుతుందండి. ఇంకెవరు లేరు కదా, మేమిద్దరేనమాట. ఇంకంతా ముందు మేమైతే లాస్ట్ ఇయర్ 2nd anniversary ఎప్పుడైతే హైదరాబాద్లో ఉన్నామండి. ఇంక ఈ మధ్య అయితే రీసెంట్గా లాస్ట్ మంత్లో మ్యారేజ్కి అయితే వెళ్ళామండి. కానీ ఒక అమ్మాయి కొట్టిందనమాట, మా బంధువుల అమ్మాయి. నాకైతే అస్సలు నచ్చలేదండి శారీ. నేనే కట్టుకోవాలి అనిపించింది అనమాట. నాకు ఎప్పుడెప్పుడైతే పీకేయాలనిపించిందండి శారీ. నాకు ఎవరైనా నీట్గా కట్టకపోతే నాకు చాలా కోపం అనమాట. నేనే శారీ కట్టుకున్నానండి, చాలా నీట్గా కట్టుకున్నాను. ఇంకా ఆ రోజు వచ్చి మా డిన్నర్ అయితే లివర్ కర్రీ అండి. ఇంక ఈ మధ్య నా ఫేవరెట్ ఏంటంటే లివర్ కర్రీ అనమాట. దమ్ బిర్యానీ అయితే చేసుకున్నామండి. చాలా టేస్ట్ ఉంటుందండి చికెన్ లివర్ కర్రీ దమ్ బిర్యానీ అనమాట. బిర్యానీలకైతే చాలా సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఇంకా తర్వాత అయితే గోంగూర కూడా చేశానండి. ఇంకా తర్వాత ఇంకా పెరుగు అయితే చేయలేదన్నమాట, పెరుగు అయితే లేదండి. ఇంక మా యానివర్సరీ అయితే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంకంటే ఫొటోస్ తీసేవాళ్ళాక కొన్ని ఫొటోస్ అయితే సరిగ్గా తీసుకోలేదండి. అక్కడ నొక్కేసి వచ్చేసరికి అంటే స్టార్ట్ చేసి వచ్చేసరికి ఇంకా ఫొటోస్ అయితే ఇంకా అయిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పి ఫొటోస్ అయితే ఎక్కువ తీసుకోలేదండి, ఏవో కొన్ని తీసుకున్నాం అనమాట. అంతేనండి. బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంక మేము నైట్ ఏంటంటే 10:30, 11 అయిందండి. అందుకని చెప్పి నేనైతే కొంచెమే తిని పడుకున్నామండి. ఇంక నెక్స్ట్ డేకి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసానండి, నెక్స్ట్ డే తినాలని చెప్పేసి. చాలా బాగుందన్నమాట నెక్స్ట్ డే కూడా. మేమైతే వేడి చేసుకొని తింటామండి. ఇక్కడైతే ఫొటోస్ అనమాట, కొన్ని పిక్స్ అయితే మీకు యాడ్ చేశానండి. కొంచెం ఈ కేక్ ఏంటంటే మామూలుగా పైనాపిలే ఫ్లేవరే బాగుంటుందండి. అంటే మామూలుగా స్ట్రాబెర్రీ తీసుకొచ్చానండి. అంతకుముందు అయితే అస్సలు బాగలేదండి టేస్ట్ అయితే. నాకైతే ఇదే నచ్చింది, మా వారికి కూడా ఇదే ఇష్టం అనమాట. బర్త్డేకి కూడా ఇదే తీసుకొచ్చానండి. అప్పుడు చెప్పాడనమాట, నాకు పైనాపిల్ అంటేనే ఇష్టము, స్ట్రాబెర్రీ అలాంటివి ఏమి ఇష్టం ఉండదని చెప్పారు. అందుకని ఇవైతే ఇంకా తెచ్చామన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ మేమైతే సింపుల్గా ఇలా అయితే మా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్.